అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, ఒకప్పుడు ఇంజనీరింగ్ సీట్ రావడం అనేది అత్యంత కష్టమైనటువంటి విషయం. దాదాపు 99% మందికి అది అసాధ్యమైన విషయం. అయితే ఇటీవలి కాలంలో సాఫ్ట్వేర్ యొక్క ఉద్యోగాల యొక్క గ్లోరీ దృష్ట్యా దేశంలో మరియు అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి అనేక పెనుమార్పుల కారణంగా ఇంజనీరింగ్ సీట్ల సంఖ్య అటు ప్రభుత్వ రంగంలోనూ ఇటు ప్రైవేట్ రంగంలోనూ చాలా పెరిగిపోయింది. అయితే మిత్రులారా, ఇప్పుడు సీట్ రావడం కష్టమైన విషయం కాదు, కానీ ఏ కాలేజీలో ఏ బ్రాంచ్ జాయిన్ కావాలనేటువంటి విషయం అత్యంత సంక్లిష్టమైనటువంటిది. ఇప్పుడు మెడికల్కి చూస్తే దాదాపు ఒకటే ఎగ్జామినేషన్ ఉంది, నీట్. అన్నీ దానిలోనే ఉన్నాయి. కానీ ఇంజనీరింగ్కు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎంట్రన్స్ టెస్ట్ల సంఖ్య కొన్ని వందలలో ఉన్నాయి, వందల సంఖ్యలో ఉన్నాయి. కాబట్టి మిత్రులారా, ప్రస్తుతము ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి విద్యార్థులకు తల్లిదండ్రులకు ఉన్న అతిపెద్ద సమస్య ఏంటంటే సరైనటువంటి కాలేజీని సరైనటువంటి బ్రాంచ్ని ఎంపిక చేసుకోవడం. దీనిలో రెండు విషయాలు. ఒకటి, మంచి ఇంజనీరింగ్ బ్రాంచ్ ఏంటి అనేది జనరల్గా మార్కెట్ ట్రెండింగ్ ఒక తీరు ఉంటుంది. ఆ విద్యార్థి యొక్క సామర్థ్యానికి, ఆ విద్యార్థి యొక్క ఆసక్తికి, ఆ విద్యార్థి యొక్క కెరీర్ ప్లానింగ్కు సంబంధించినటువంటి మంచి ఇంజనీరింగ్ బ్రాంచ్ మరొకటి ఉంటుంది. చాలామందికి మంచి అనిపించిన బ్రాంచ్ కొంతమందికి రుచించకపోవచ్చు, దానివల్ల దుష్పరిణామాలు కూడా ఎదురుకావచ్చు. కాబట్టి బ్రాంచ్ ఎంపిక అనేది జనరల్ ట్రెండ్ నుంచి కాకుండా వ్యక్తిగత స్థాయిలో ఆ స్టూడెంట్ యొక్క ఆసక్తిని బట్టి ఎంపిక చేసుకోవాల్సినటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. రెండవది, కాలేజ్ అనేది అనేక ఎంట్రన్స్, ఇంతకుముందు చెప్పుకున్నట్టు వందల కొద్ది ఎంట్రన్స్లు దేశంలో, వివిధ రకాల ప్యాటర్న్లో ఎంట్రన్స్ పరీక్షలు, దానిలో ఎన్ని అప్లై చేయాలో తెలియదు, వేటి మీద దృష్టి పెట్టాలో తెలియదు, ఏ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందో తెలియదు. మనకు ఒకటి కంటే ఎక్కువ ఎంట్రన్స్ పరీక్షల్లో సీట్ వచ్చినప్పుడు సీట్ తీసుకోవడం అనేది చాలా కష్టమైనటువంటిది. ఓ 20 ఏళ్ళ క్రితము దాదాపు 2-3 పరీక్షలు తప్ప మిగతా వాటికి పెద్దగా ప్రాధాన్యత లేకుండా, ఒకటి ఎంసెట్, ఇంకోటి ఐఐటి జేఈఈ. ఇప్పుడు ఎంసెట్కి ఐఐటి జేఈఈకి అనేక ప్రత్యామ్నాయ పరీక్షలు ఉంటాయి. సరే, బిట్స్ పిలాని ఎప్పటి నుంచో ఉన్నదే. విట్ ఉంది, మణిపాల్ ఉంది, అమృత ఉంది, కర్ణాటకలో కామెడిక ఉంది, కర్ణాటక రాష్ట్రం వల్ల కేసెట్ ఉంది, వివిధ రాష్ట్రాలు ఎంసెట్లు ఉన్నాయి, ఢిల్లీ యూనివర్సిటీ సంబంధించిన జాక్ ఉంది, ఇంకా వివిధ రకాల యూనివర్సిటీ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. సో ఇన్నిట్లో ఏవి అప్లై అయ్యారు? శివనడార్ ఉంది, ఎల్పి ఉంది, ఇలాంటి వీటన్నిటిలో ఏవి అప్లై చేయాలి అనేది కూడా ఒక పెద్ద విషయం. అంటే ఏ స్థాయి విద్యార్థికి, ఏ ఎకానమీ విద్యార్థికి ఏ ఎంట్రన్స్ ఫోకస్ పెట్టాలి అనేది చాలా ముఖ్యం. లేకుంటే మీరు అప్లై చేసుకుంటే అప్లై చేసేటువంటి ఫీజుల డబ్బులు, మీరు రాసే ఎగ్జాము, మీరు వెళ్ళే ప్రయాణాలు అవన్నీ చూస్తేనే ఒక ₹1,00,000 దానికే ఖర్చు అవుతుంది. ఎంట్రన్స్ పరీక్షలు అప్లై, ఎగ్జామ్ రాయడం, అంటే ఎగ్జామ్ రాయడం కోసం వచ్చేటువంటి పోయిరాని ప్రయాణం ఖర్చులు అవన్నీ చూస్తే ఒక ₹1,00,000 ఖర్చు పెట్టేవాళ్ళు ఉన్నారు. నిజంగా ₹1,00,000 ఖర్చు పెట్టి అంత ప్రయాసపడడం అవసరమా? మరి వాటిలో ఎన్ని ఎగ్జామ్స్ చూజ్ చేసుకోవాలి? దీనికి సరైనటువంటి గైడెన్స్ అవసరం
ఎంట్రన్స్లోకి వెళ్ళి కొన్ని 3, 4, 5 ఎగ్జామ్ రాస్తే సరిపోతుంది. ఏవి రాయాలి, ఏ స్థాయి విద్యార్థులు ఏ ఎంట్రన్స్ మీద 3 నుంచి 5 ఎగ్జామ్స్ రాయాలి అనే దాని మీద కూడా ఒక సరైనటువంటి కౌన్సిలింగ్ గైడెన్స్ అవసరం. రెండవది, రాసిన వాటిలో దేని మీద ఎక్కువగా దృష్టి పెట్టాలి. పోనీ ఒకటి కంటే ఎక్కువ ఎగ్జామ్స్ వచ్చినప్పుడు వేటిని ఎంపిక చేసుకోవాలి, వేటిని హోల్డ్లో పెట్టుకోవాలి. ఒకటే ఎంట్రన్స్ ద్వారా వివిధ బ్రాంచులలో వివిధ క్యాంపస్లో సీట్ వస్తున్నప్పుడు వాటికి ప్రిఫరెన్స్ షాట్ ఎట్లా ఇచ్చుకోవాలి. ఇది తనకు తాను నిర్ణయించుకోవడము 99% మందికి అసాధ్యమైన విషయం. అదే నాలాంటి వాళ్ళు ఒకరే దీన్ని సాల్వ్ చేసి పరిష్కరించి మీకు సొల్యూషన్ ఇవ్వడం కూడా చాలా చాలా కష్టమైన ప్రక్రియ. కొత్త రకం బ్రాంచెస్ వస్తున్నాయి, కొత్త రకాల కాలేజెస్ వస్తున్నాయి. నెక్స్ట్ వేవ్, స్కాలర్, న్యూటన్, సిఆర్ఆర్ లాంటి కొత్త రకమైనటువంటి కాలేజెస్ కానీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కానీ వస్తున్నాయి. చాలా ఖరీదైనటువంటి యూనివర్సిటీస్ అయినా మహేంద్ర యూనివర్సిటీయో, ప్లక్ష యూనివర్సిటీయో, మరొకటి ఇట్లాంటివి వస్తున్నాయి. చాలా తక్కువ ఫీజుతో కంప్లీట్ అయ్యేటువంటి ఎంసెట్ కాలేజెస్ కూడా ఉన్నాయి. సో ఇంత సంక్లిష్టమైనటువంటి ప్రక్రియను పరిష్కరించాలంటే ఒక వ్యవస్థ అవసరము. నాలాంటి ఒక వ్యక్తి కూడా సరిపోడు. మిత్రులారా, ఎస్బీఆర్ టాక్స్తో గత 4 సంవత్సరాల క్రితం ప్రారంభం చేసిన ఈ ప్రయాణము అనేక మైలురాళ్లను దాటుకుంటూ ఇప్పుడు ఒక పూర్తి స్థాయి కౌన్సిలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసి మీ కౌన్సిలింగ్ చేసేటువంటి విధంగా రూపాంతరం చెందింది. ముందుగా నాకు తోచిన సంవత్సరం ఒక్కనే చెప్పేవాడిని. గత సంవత్సరం మరికొంది సహాయం తీసుకున్నాను. ఈ సంవత్సరము నాతో పాటు అనేక మంది దీని మీద పనిచేస్తారు. జూమ్ మీటింగ్ మీరు చూసే ఉంటారు. మొట్టమొదటి శాటిలైట్ కంపెనీ అయినటువంటి స్కైరీట్ యొక్క వైస్ ప్రెసిడెంట్తో జూమ్ మాట్లాడించాం. ప్రొఫెసర్స్ తోటి జూమ్ మాట్లాడించాం. ఐటీ రంగంలో నిష్ణాతునైనటువంటి శ్రీధర్ గారితో అనేక సందర్భాలు జూమ్ మాట్లాడించాము. అక్కడ వ్యక్తిగత ఫోన్ కాల్స్ తీసుకున్నారు. నేను స్వయంగా అనేక మంది ప్రొఫెసర్స్ తోటి, ఐఐఎమ్స్ తోటి, ఐఐటీఎమ్స్ ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఐఐటి హైదరాబాద్ మెట్లజీ ప్రొఫెసర్ సాయి రామకృష్ణతో ఇంటర్వ్యూ చేసి వాటి వివరాలు మీకు తెలియడం జరిగింది. ఐఐటి హైదరాబాద్ డైరెక్టర్ అయినటువంటి డాక్టర్ బిఎస్ మూర్తి గారితో ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆ వీడియో ఇంకా పెండింగ్ లేదు, కొద్ది రోజుల్లో పబ్లిష్ అవుతుంది. ఇలా కెరీర్ గైడెన్స్ కోసం అనేక మంది ప్రిన్సిపల్, ఏఎస్ కాలేజ్ ప్రిన్సిపల్, గీతాంజలి కాలేజ్ ప్రిన్సిపల్, వీళ్ళతో ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ వేవ్ లాంటి వారితో అనేక మీటింగ్లు కండక్ట్ చేయడం జరిగింది. ఇలా అనేక మంది వివిధ రంగాలకు, వివిధ పార్శ్వాలకు సంబంధించిన వ్యక్తులచే మీకు కెరీర్ గైడెన్స్ ఇవ్వడం జరిగింది. అదే కాక సర్వీసెస్ కోసము ఒక 8 మందితో ఉన్నటువంటి ఒక బృందం మీకోసం పనిచేస్తుంది. మిత్రులారా, ఎస్బీఆర్ టాక్స్ వేలాది మందికి, 10,000 సంఖ్యలో మందికి యూట్యూబ్ ద్వారా గైడెన్స్ అందించింది. అనేక వేల మందికి యాప్ ద్వారా కూడా గైడెన్స్ అందజేస్తుంది. ఈ సంవత్సరం 2025 ఇంజనీరింగ్లో చేరేటువంటి విద్యార్థుల కోసం కొత్త కోర్సును ప్రవేశపెడుతుంది. దానిలో విట్, మణిపాల్, అమృత, కామెడ్కే, తెలంగాణ ఎంసెట్, ఏపీ ఎంసెట్, జేఈ మెయిన్స్, అడ్వాన్స్, బిట్సాట్, తర్వాత కామెడ్కే, శాస్త్ర, శివనాడార్, తర్వాత మీకు మహేంద్ర యూనివర్సిటీ, నెక్స్ట్ వేవ్, స్కాలర్, అన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్ల గురించి సమగ్రమైనటువంటి, సంపూర్ణమైనటువంటి గైడెన్స్ మీకు అందజేస్తుంది. కంప్లీట్ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్, దీని పేరు సిఈసి అనేటువంటి యాప్లో ఉంది. ఇది అత్యంత సమగ్రమైనటువంటిది. తెలుగు రాష్ట్రాల్లో ఎవరు కూడా ఇంత సమగ్రమైనటువంటి టీమ్, కెరీర్ గైడెన్స్ ఎక్స్పర్ట్స్, ప్రొఫెసర్స్, ఐఐటీస్, ఐఎమ్స్, ఐటీ ఎక్స్పర్ట్స్, వీళ్ళందరితో కూడినటువంటి బృందం మీకు కలిగేస్తుంది. ఎస్బీఆర్ టాక్స్తో ప్రతిష్ట అనేటువంటి రీసెర్చ్ వింగ్ మీకు పనిచేస్తున్న విషయం తెలిసింది. ప్రతిష్టాను ఐటీ రంగంలో 15-20 ఏళ్ళు సిటీఓ స్థాయిలో పనిచేసి ప్రస్తుతం కెరీర్ గైడెన్స్ రంగంలో మీకు సేవలు అందిస్తున్నటువంటి శ్రీధర్ స్థాపించే విషయం తెలిసిందే. ఎస్బీఆర్ టాక్స్ ప్రతిష్టాన్ కలిసి పనిచేస్తున్నాయి. ఇవి మాత్రమే కాకుండా
అనేక మంది నిపుణులతో కూడినటువంటి బృందం ద్వారా మీకు అద్భుతమైనటువంటి కెరీర్ గైడెన్స్ చేయడం సాధ్యమవుతుంది. దీని మీద మీకు ఆసక్తి ఉంటే స్క్రీన్ మీద ఉండే నెంబర్కు ఫోన్ చేయండి. స్క్రీన్ మీద నెంబర్కు ఫోన్ చేస్తే మీతో ఒక వాట్సాప్ గ్రూప్ ఓపెన్ చేయడం జరుగుతుంది. ఆ వాట్సాప్ గ్రూప్లో మీకు ముఖ్యమైన సమాచారాన్ని మేము షేర్ చేస్తుంటాం. అదేవిధంగా జూమ్ మీటింగ్స్ కూడా దానిలో కండక్ట్ చేస్తుంటాం. దానిలో మీరు సందేహాలు అడగచ్చు. ఇది మెయిన్స్ ఎగ్జామ్ జరిగిన తర్వాత రిజల్ట్స్ తర్వాత స్టార్ట్ అయితే మీకు నష్టం జరుగుతుంది. కాబట్టి మంచి వారానికి ఒక జూమ్ మీటింగ్తో ప్రశాంతంగా అనేక విషయాలు తెలుసుకుందాం. మీరు కొన్ని ఎగ్జామ్స్ ముఖ్యమైనవి అప్లై చేయడం వల్ల మీ పిల్లలపైన స్ట్రెస్ నివారించవచ్చు. 50,000 పైన రూపాయలు ఆదా చేసుకోవచ్చు. కొన్నిటి మాత్రమే ఫోకస్ పెట్టినట్టయితే ఎక్కువ సక్సెస్ రేట్ ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మిత్రులారా, ఈ అవకాశం ఉపయోగించుకోండి. గతంలో ఎస్బీఆర్ టాక్స్ సేవలు యూట్యూబ్ ద్వారా కానీ, యాప్ ద్వారా కానీ, జూమ్ మీటింగ్ల ద్వారా కానీ, లైవ్ల ద్వారా కానీ పొందిన వాళ్ళు మీరు మీ జూనియర్స్కు మీకు నచ్చితే సర్వీసెస్ బాగున్నాయి అనుకుంటే సజెస్ట్ చేయండి. అత్యంత సమగ్రమైనటువంటి చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి ప్రక్రియను ఎస్బీఆర్ టాక్స్ ప్రతిష్టానం కలిసి చేస్తున్న ఈ అవకాశం వినియోగించుకోండి. జస్ట్ మీరు ఒక మిస్డ్ కాల్ తోటి లేదా ఒక ఫోన్ కాల్ తోటి ఈ మొత్తం పరిష్కారం అవుతుంది. మీకు ఈ ప్రక్రియ మొదలవుతుంది. ఈ ప్రక్రియ 2025 యొక్క అన్ని ఎంసెట్లు, జోసాలు, బిట్సాట్లు పూర్తయ్యే వరకు సర్వీస్ అందజేస్తాము. మొత్తం కౌన్సిలింగ్ ప్రక్రియ అయ్యే వరకు కూడా గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి జస్ట్ మీరు వెంటనే దీన్ని మిస్డ్ కాల్ ఇవ్వండి, ఫోన్ చేయండి. 7981540230. మా యూట్యూబ్ సంబంధించిన టెక్నికల్ అసిస్టెంట్ రాము యొక్క ఫోన్ నెంబర్ అది. త్వరలో డైరెక్ట్ కేవలం మిస్డ్ కాల్ ద్వారా కూడా మీకు ఆటోమేటెడ్ సిస్టమ్ ద్వారా కూడా ప్లాన్ చేస్తున్నాం. ప్రస్తుతం అది కొంత టైం పడుతుంది. ప్రస్తుతానికి ఈ ప్రక్రియ స్టార్ట్ చేస్తున్నాం. త్వరలోనే జూమ్ మీటింగ్ స్టార్ట్ చేయబోతున్నాయి. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఆల్రెడీ మా సర్వీసెస్ తీసుకున్న వాళ్ళు మీ జూనియర్స్కు సజెస్ట్ చేయవలసిందిగా మేము కోరుతున్నాము. ధన్యవాద్. భారత్ మాతా కీ జై.